వ్యక్తి పేరు ఉదయ్ భాస్కర్. అనంత ఉదయ్ భాస్కర్ అంటూ చెప్తున్నారు. ఏపీలో ఇన్వెస్ట్ చేయొద్దని ఇతనే 200 ఫారిన్ కంపెనీలకు మెయిల్స్ పెట్టాడంటూ చెప్తోంది ప్రభుత్వం. ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబే ఈ ఆరోపణ చేశారు. అయితే సమస్య అక్కడితో ఆగలేదు. వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి కూడా ఏపీలో పెట్టుబడులను పెట్టే వారికి అవసరమైన కీలక సమాచారాన్ని దాచిపెడుతున్నారంటూ కేంద్ర కార్యదర్శికి లేఖ రాశారని మంత్రులు చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తలపెట్టుకున్న 9,000 కోట్ల రూపాయల బాండ్స్లో పెట్టుబడులు పెట్టే విషయంలో కుట్ర చేసి ఆర్థికంగా వైసీపీ దెబ్బతీస్తోందన్నది తెలుగుదేశం ఆరోపణ. కేవలం ఒక వ్యక్తి పంపిన మెయిల్స్ ఆధారంగా వైరల్ అయిన మెసేజ్లతో పెట్టుబడులు ఆగిపోతాయా? ఇన్వెస్టర్స్ భయపడిపోతారా? ఏపీలో చంద్రబాబు మూలంగా అభివృద్ధి జరిగితే అది జగన్ కు రాజకీయంగా ఇబ్బంది. రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రాజెక్టులు, పరిశ్రమలు వచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే జనాలకు ఉపాధి లభిస్తుంది. ఉపాధి లభించి వాళ్ళంతా బాగుపడితే అది జగన్ పార్టీకి తీవ్రమైన నష్టం. అందుకే వాళ్ళు అడ్డుపడుతున్నారన్నది తెలుగుదేశం పార్టీ థాట్. రాజకీయ ఆరోపణలు పక్కన పెడదాం కాసేపు. అసలు విదేశీ సంస్థలు కానీ, ప్రపంచ బ్యాంక్ కానీ ఒక రాష్ట్రానికి అప్పు ఎలా ఇస్తారు? ఇచ్చే ముందు అవి ఏం ఆలోచిస్తాయి? మొట్టమొదటి సూత్రం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, పర్యావరణ దుష్ఫలితాలు ఏమన్నా ఉన్నాయా? ఇక రెండో సూత్రం తాను ఆర్థిక సహాయం చేయబోయే ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా? రాజకీయపరమైన మార్పులు అంటే ప్రభుత్వంలో మార్పులు సంభవించినప్పుడు పాలసీ పరంగా అంటే విధానపరంగా మార్పులు ఏమైనా జరిగాయా? ఇక మూడోది, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి తాము తలపెట్టిన ప్రాజెక్టుల్ని అమలు చేయగలిగే సామర్థ్యం ఉందా? అందుకు తగ్గ యంత్రాంగం ఉందా? నాలుగోది, ప్రాజెక్టు చేయదలుచుకున్న రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిబద్ధత ఎటువంటిది? అప్పుల భారం ఎంత? క్రెడిట్ రేటింగ్ ఎలా ఉంది? అసలు రాష్ట్రం మొత్తం అప్పుల ఊబిలో కూరుకుపోయిందా? తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే పరిస్థితుల్లో ఉందా? ఇక ఆఖరిది, ఐదవది, అధికార యంత్రాంగం పనితీరు. ఆ రాష్ట్రం కేంద్ర సమన్వయంతో పనిచేస్తోందా? కేంద్రంతో మంచి కోఆర్డినేషన్తో వ్యవహరిస్తూ రాష్ట్ర అధికార యంత్రాంగంలో ఫైళ్లు వేగంగా కదులుతున్నాయా? ఇవే ఆ 5 ప్రాథమిక సూత్రాలు. ప్రపంచ బ్యాంకు అప్పివ్వడానికి అనుసరించే ప్రాథమిక సూత్రాలు కూడా సరిగ్గా ఇవే. ఆ మాటకొస్తే వరల్డ్ బ్యాంక్ మాత్రమే కాదు, అప్పిచ్చే ముందు ఏ ఆర్థిక సంస్థ అయినా ఇవే అంశాలని దృష్టిలో ఉంచుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుంది. నిజానికి వరల్డ్ బ్యాంక్ గతంలో ఇదే చంద్రబాబు ప్రభుత్వానికి వాగ్దానం చేసిన $300 మిలియన్ అప్పును 2019లో జగన్ ప్రభుత్వం రాగానే రద్దు చేసుకుంది. ఇప్పుడు బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రయత్నాల్ని తిరిగి ప్రారంభించిన మాట వాస్తవం. అయితే ఇక్కడే కొన్ని కీలకమైన ప్రశ్నలు. ఒక ప్రాజెక్టుకు నిధులు రాకుండా వైసీపీ కానీ, కేంద్రం కానీ అడ్డుకుంటోందని ఎవ్వరూ ఎక్కడా అనలేదు, అధికారికంగా ప్రకటించలేదు కూడా. ఇవన్నీ తెలుగుదేశం పార్టీతో పాటు కొంతమంది సెల్ఫ్ స్టైల్డ్ విశ్లేషకులు చెప్తున్న మాటలు. అమరావతి ల్యాండ్ పూలింగ్, పోలవరం కాంట్రాక్టులు లాంటి అనేక విషయాల గురించి ఆరోపణలు, ప్రత్యారోపణలు చాలా కాలంగా వస్తూనే ఉన్నాయి. కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయి, మీడియాలో వార్తలు వస్తున్నాయి. పౌర సమాజం చేసే విమర్శలు కూడా ప్రపంచ బ్యాంకు దృష్టికి రాకుండా ఎందుకుంటాయి? ప్రభుత్వాలు మారినప్పుడల్లా యూటర్న్ తీసుకుంటున్న ప్రాజెక్టులకు భూములిచ్చి రిస్కులో పడుతున్నామా అంటూ సగటు రైతులే ఆలోచించినప్పుడు వేలాది కోట్ల రూపాయల అప్పిచ్చే ప్రపంచ బ్యాంకు వంటి ఆర్థిక సంస్థలు ఆలోచించకుండా ఎందుకుంటాయి? మిస్సింగ్ లాజిక్. జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.